తెలుగుదేశం పార్టీ మొదట్లో ఎన్టీ రామారావు మంచోడు, ఆ తర్వాత ఎన్టీఆర్ అమ్మాయిల పిచ్చోడు, డ్రగ్ ఎడిక్ట్, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు కావాలనుకున్నప్పుడు మంచోడు, మహానుభావుడు, ఎంతోమంది జీవితాలు మార్చాడు. అట్లాగే కేసినేని నాని ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు హీరో, వీరుడు, ఎంతమందినైనా పోరాడగల ధీరుడు. ఇప్పుడు కేసినేని నాని దుర్మార్గుడు, రాక్షసుడు. కొడాలి నాని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో హీరో, చుక్కలు చూపించే మగాడు. ఇప్పుడు అదే కొడాలి నాని రాక్షసుడు, కమ్మ సామాజిక వర్గానికే పనికిరానివాడు, అసలు ఈ భూమి మీద పుట్టడానికే పనికిరానివాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేసి గెలిచి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన రాక్షసుడు, అంతకుముందు హీరో. ఇప్పుడు అట్లాగే వల్లభనేని వంశీ తాజాగా నిన్న ఏదో ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఏది నామినేషన్స్ టైంలోనంట వెళ్తున్నప్పుడు ఒక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడట. దానికి సంబంధించిన విజువల్స్ పెట్టి తిట్టకుండా తెలుగుదేశం వాళ్ళు తిట్టని వాళ్ళు లేరనమాట. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినంత వరకు ఉంటాడో పోతాడో నమ్మకం లేని పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ ఒక్కపోతతో ఉక్కిరి బిక్కిరి గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ బల ప్రదర్శన ర్యాలీకి అంతరాయం, ఎండ తీవ్రత ఒక్కపోతకు గురైన వల్లభనేని వంశీ, ఊపిరందక వంశీ స్వల్ప అస్వస్థకు గురవడంతో బల ప్రదర్శన ర్యాలీ మధ్యలో నిలిపేత, నేరుగా ప్రచార వాహనంలోనే ఆర్వో కార్యాలయానికి వెళ్ళిపోయాడు వల్లభనేని వంశీ అంటూ ఆ విధంగా ఉన్నాడు అతని పరిస్థితి అంటూ ఇక తిట్టకుండా తిడుతున్నారు. అంటే ఒక రకంగా శాపనార్థాలు పెట్టేటటువంటి పాత రోజుల నాటి లక్షణాలకు వచ్చేసింది భారతీయ సమాజం కాదు, ఆంధ్రప్రదేశ్ సమాజం.